ఈరోజు మనం గురు పూర్ణిమ. ఈ గురు పూర్ణిమ రోజు టెక్సాస్ డాలాస్ కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో గురు పూర్ణిమను మన భక్తులంతా జరుపుకుంటున్నారు. మీరు చూస్తుండేటువంటి హనుమంతుడు కార్యసిద్ధి హనుమంతుడు, మరగత ఆంజనేయ స్వామి. చాలా అద్భుతమైనటువంటి ఈ ఆలయం అమెరికాలోనే చాలా ప్రసిద్ధిగా ఉండేటువంటి ఆలయం కార్యసిద్ధి హనుమంతుడు. హనుమాన్ ఆలయాలు దండుకున్నాయి, కానీ దీనికి విశేషమైనటికి ప్రాధాన్యత కల్పించారు. ఈరోజు గురు పూర్ణిమ రోజు గురు పరంపర మనం జ్ఞాపకం చేసుకోవటం. గురువు చాలా ముఖ్యమైనటువంటి దేవత అని భీష్ముడు ధర్మరాజుడికి చెప్పినటువంటి మాటల్లో గురుతత్వాన్ని బాగా బోధించారు. గురువు చాలా అవసరం. ఒక అక్షరం బోధించిన వారు కూడా గురువే అవుతారు. అందుకని ఈ ప్రపంచంలో వృత్తి ధర్మాన్ని బోధించిన వారు గురువే, కానీ దీంట్లో అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మ ధర్మాన్ని బోధించి ముక్తి మార్గాన్ని చూపించి సద్గతిని ప్రసాదించేటువంటి వాడే గురువు అని గురుగీతలో మనకు బోధించింది. ఇంకా గురుతత్వాన్ని మీరు తెలుసుకోవాలంటే గురుగీతను మీరు పఠించండి. గురుగీతను చదివితే దాని అర్థం తెలుసుకుంటే శివుడు పార్వతీదేవికి బోధించినటువంటి గురుతత్వ విచారం చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. ప్రతి ఒక్కరూ దాని అర్థాన్ని తెలుసుకోవటానికి గురుగీతను పఠనం చేయటానికి అందరూ ప్రారంభం చేసుకోండి. తల్లి, తండ్రి, గురువు, ఇది దేవతలు అంటున్నాం మనం. తల్లి జన్మాన్ని ఇచ్చినటువంటిది, తండ్రి కారకుడైనటువంటి వాడు, పోషించేవాడు, కానీ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు గురువు. చింతామణి లోకసుఖం సురేంద్రం స్వర్గ సంపదం ప్రయచ్చతి గురుప్రీతే వైకుంఠం యోగి దుర్లభం. మళ్ళీ భాగవతంలోనే చెప్పినటువంటి ఒక స్తుతి ఇది. చింతామణి లోకసుఖం. ఒకవేళ ఒక చింతామణి దొరికితే, లేక అత్యంత బుద్ధిమంతుడైనటువంటి బుద్ధిని ఒక చింతామణిగా చేసుకొని ఆ బుద్ధితో సర్వస్వాన్ని సంపాదన చేస్తాడు. దాన్ని చింతామణి అని అనవచ్చు. ఒకవేళ నిజమైనటువంటి చింతామణి దొరికితే లోకసుఖం, లోకంలో సుఖంగా ఉండవచ్చు. ఇక స్వర్గ సంపదం అంటే ఇంద్ర పదవినే స్వర్గ సంపద అని చెప్తున్నాం. ఒకవేళ ఇంద్ర పదవి దొరికితే స్వర్గ సంపదం దొరుకుతుంది అంతే. అట్లనే గురువుని మనం పూజించి గురువు ప్రీతి అయితే వైకుంఠం యోగి దుర్లభం. గురు ప్రీతితో మనం ఆ గురువు యొక్క కృపకు పాత్రులయ్యామంటే మనం ఏదైనా సాధించవచ్చు. అటువంటి పరంపర గురు పూర్ణిమ రోజు పూర్ణమైనటువంటి చంద్రుడితో, పూర్ణచంద్రుడు గురువు, సమస్తము తెలిసినటువంటి గురువు. కానీ చాలా కష్టము గురువుని కనిపెట్టడం. ఈ రోజుల్లో అందరూ గురువులు అంటున్నారు, నిజమే. ఒక చిన్న మాట చెప్పినా కూడా గురువే, లేదని కాదు. కానీ మన ఆత్మ ఉద్ధరణ చేసేటువంటి గురువు, ముక్తిని చూపించేటువంటి గురువు తల్లి తండ్రి కన్నా పెద్దవారు అని చెప్పారు. అటువంటి గురు పరంపరా దృష్టి వ్యాసుడు మనకు దారి చూపించినటువంటి వాడు. అందుకని ప్రతి ఒక్క జీవి మన యొక్క పరంపరలో కాకుండా మనిషి యొక్క పరంపరలోనే గురువు ఉన్నారు. వాళ్ళ యొక్క ఆచారాలను బట్టి గురువుని వాళ్ళు ఎన్నుకుంటున్నారు. ఒకవేళ గురువే దొరకపోయినా పరమాత్ముడే గురువు, వాళ్లకు భగవంతుడే గురువు. ఒకవేళ భగవంతుడి మీద విశ్వాసం లేకపోయినా తన ఆత్మనే తనకు గురువు. తాను చేసేటువంటి ఉత్తమమైనటువంటి పనులే గురువు. ఇది
ఉకార శబ్దము రుకార శబ్దము సర్వ పాపాలని దూరం చేసేటువంటిది గుకారము. రుకారము జ్ఞానము సంపత్తును ప్రసాదించేటువంటిది, జ్ఞాన సంపత్తు ప్రసాదించేది. భగవంతుడి దగ్గర వెళ్ళి మనం వేడుకునేది అందరూ కూడా మొదట డబ్బులు కావాలా అని, లేక మంచి పదవి కావాలా అని, లాటరీ కావాలా అని ఇట్లా వేడుకుంటాం. ఇది కాదు వేడుకునేది. మొదట మనం స్వామిని వేడుకోవలసింది ఆరోగ్యం, తర్వాత జ్ఞానము, తర్వాత ధన సంపద. ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళాలి. కానీ ప్రారంభంలోనే దేవుడి దగ్గరికి వెళ్ళేది మనం అంతా కూడా నాకు డబ్బులు ఇవ్వండి అని అడగకూడదు. మనం డబ్బులతో మనం ఏమైనా చేయగలం అనేటువంటిది ఉంది మనకు. అది కాదు, మనకు జ్ఞానం కలగాల, భగవంతుడి యొక్క శక్తి కలగాల మనకు, వాడు ఇవ్వాలి మనకు. అందుకని గురువు మాట్లాడేటువంటి గురువు చాలా కష్టం. గురువుని అర్థం చేసుకోవటం కష్టం, చాలా కష్టం. మన అజ్ఞానాన్ని దూరం చేసేటువంటి వాడు గురువు. మన హృదయానికి ఫీలింగ్ తెలుస్తుంది, ఇది నా గురువు నా జ్ఞానాన్ని ఇస్తాడు అని చెప్పేసి. గురువు చిత్తాన్ని అపహరించేటువంటి గురువులు కావాలి మనకు, విత్తాన్ని కాదు. విత్తం అంటే ధనము. ధనాన్ని ఆకర్షించేవాడు కాదు, ధనాన్ని అపహరించేవాడు కాదు గురువు. మన చిత్తాన్ని అపహరించేటువంటి వాడు గురువు. మన చిత్తంలో జ్ఞానాన్ని నింపేటువంటి వాడు గురువు. అటువంటి గురుతత్వాన్ని ధర్మరాజుకు భీష్మ పితామహుడు తన యొక్క భీష్మ అంత్యకాలంలో తాను బోధించేటువంటి తత్వాలు మహాభారతంలో అద్భుతమైనటువంటి అటువంటి గురు పౌర్ణిమను మనమంతా కూడా ఎంత భాగ్యం. మనం డాలాస్లో కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో దత్తాత్రేయుడు శివుడి యొక్క సన్నిధిలో, గణపతి యొక్క సన్నిధిలో, దుర్గా పరమేశ్వరి యొక్క సన్నిధిలో, సుబ్రహ్మణ్య స్వామి యొక్క సన్నిధిలో మనం ఆచరించుకుంటున్నాం. ఇటువంటి సందర్భంలో భగవద్గీతను కూడా సహస్రగళాలతో మళ్ళీ మళ్ళీ పారాయణం చేసుకుంటూ, ఆ పిల్లలకంతా ఉత్తేజనం చేసుకుంటూ, గురు పూర్ణిమతో సంబంధించినటువంటి గీతా పారాయణాన్ని కూడా కలుపుకొని చేయటం అనేది చాలా విశేషంగా డాలాస్లో మేము జరుపుకుంటున్నాం. మీ అందరికీ గురుతత్వాన్ని తెలుసుకోవటానికి మీరందరూ ప్రయత్నం చేయండి. గురువుని తక్షణం కనిపెట్టడం కష్టం. మనకు తక్షణమే మోక్షం వచ్చేసింది అనుకోకూడదు. మనం శ్రమ, మనం ఎట్లా గురువుని పరీక్షిస్తామో గురువు కూడా మనను అట్లే పరీక్షిస్తాడు. ఇది జ్ఞాపకం. ఏ స్కూలుకు చేరాలా, ఏ కాలేజీకి చేరాలా, ఎట్లా ఉంది, అక్కడ ప్రొఫెసర్స్ ఎట్లా ఉన్నారు, ఫీజు ఎంత అవుతుంది, ఇవన్నీ మనం ఎంక్వైరీ చేసి మనం వెళతాం. ఏ కోర్స్ తీసుకోవాలని కోర్స్ తీసుకోవటానికి ఒక కోచింగ్ పెట్టుకుంటున్నాం. దానికే ఒక కోచింగ్. నీ బుద్ధి నీకు ఒక టెస్ట్ పెట్టి దీంట్లో నీకు ఏ బుద్ధి ఎట్లా ఉంది దాంట్లో అనుసరించి ఇటువంటి కోర్స్ తీసుకో అనేటువంటి సర్టిఫికెట్ ఇచ్చేటువంటి ఒక కోర్స్ పెట్టేటువంటి ఇన్స్టిట్యూట్స్లో దండుకున్నాయి. చూసారా, కేవలం నీకేం కావాలా అనటానికే ఒక కోర్సు. అట్లనే గురువుని మనం పరీక్ష చేస్తాం. అది చేయకూడదు, కానీ చేయటంలో తప్పేం లేదు. అది మనం గ్యారంటీ కావాలి కదా. మనకు కూడా అజ్ఞానాన్ని దూరం చూస్తూనే తెలుస్తుంది మనకు, అసలు దర్శనంలోనే అర్థమైపోతుంది మనకు. అందుకని అటువంటి గురువుని అందరూ నమ్మండి. ఆ గురువే పరబ్రహ్మ, గురువే మహావిష్ణువు, గురువే శివుడు అని అంటూ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటూ దత్తాత్రేయుడిని మనమంతా తలుచుకుంటూ మీకు, మీ పిల్లలకు, మీ దేశంలో ఉండేటువంటి ప్రతి ప్రజకు కూడా స్వామి అనుగ్రహించనుగాక. జై గురుదత్త, శ్రీ గురుదత్త.